సంవత్సరాలు నేను అక్కడ గత 20 రోజులు 40 రోజుల నుంచి పూర్తిగా చెత్త ఉంది. చెత్త తీయడానికి ఒకటే మాత్రమే శానిటేషన్ సిబ్బంది కానీ మీ సూపర్వైజర్ కానీ మున్సిపాలిటీ అంతా కూడా కరెక్ట్గా ఉన్నారు. చేయవలసింది అడ్మినిస్ట్రేషన్లో కంపల్ట్ పోయి ఇప్పటికి 2 నెలలు 3 నెలలు అవుతుంది. దాన్ని బాగుందని రాసాం. కనీసం తోసుకెళ్ళడానికి పోవాలి వస్తుంటే తోసుకెళ్ళడానికి సేపలు తోసుకెళ్ళడానికి వస్తుంటే ఏదైనా పుష్కాలు చక్రాలు ఊడిపోయి దాంట్లో డిగ్రీలు లేక యాతన పడుతున్నారు తీసుకెళ్తాను. మనం సేపలు అందరూ 190 మంది అనుభవం ఉన్నాం. మన మీటింగ్లో అందరూ మీటింగ్లో 100 చెప్పని చెప్పాం. ఇచ్చిన పత్రిలో కూడా చెప్పుకున్నాం. ఏంటి కనీసం చెత్త మా వార్డు సంపూర్ణ అన్ని సిమెంట్ రోడ్లే ఎక్కడ డిసిప్లిన్ ఉందన్న మా వార్డులో అందరూ ప్రతి ఒక్కరు కూడా చెత్త తీసుకొచ్చారు. తప్పులు వేసి తీసుకెళ్తారు. ట్రాఫిక్ అప్ చేయలేకపోతున్నాం మనం. కంఫర్ట్ పోయి ఇప్పుడు 6 నెలలు అయితే బాత్రూమ్ కంఫర్ట్ లేదు, పుష్పాలు లేవు. వాళ్ళకేం సామాన్లు వస్తే వాళ్ళు చేస్తారు. స్టాఫ్ చేయడం చాలా అసలు ఉన్నారు. చాలా చక్కగా మా వార్డులో పనిచేస్తున్న అందరూ చాలా చక్కగా చేయడానికి ప్రతిరోజు ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేయడానికి ఉన్నారు. కానీ వాళ్ళకి అందుబాటులో సామాన్లు పట్టలేదు. మనం పుష్పాలు ఇవ్వాలి కదా, కంఫర్ట్ ఉండాలి కదా, డాక్టర్ ఉండాలి కదా. ఏమి రాకపోతే చెత్త అక్కడ ఉండిపోతుంది. అది చూసారు ఎలా ఉందంటే మేము నర్సులు తిరుగుతున్నాక మాకు సిగ్గేస్తుంది. ఏంటి ఎంత దాని అని చెప్పి సంవత్సరం ఉంది మనం బోర్డు వచ్చి సంవత్సరం మనం కంఫర్ట్ ఎన్నిసార్లు అడిగాము. ఎవరు రంజాలి రవి మీకు ఎన్నిసార్లు చెప్పాను సార్ కంఫర్ట్ పోయి పుష్పాలు పోయి చెప్తాను సార్ ఏదో చెత్త పని చేసుకుంటూ తీసుకొస్తారన్నారు. అది లేదు ఇది లేదు. మా వార్డు ఎగ్జామ్ మా వార్డులోనే చూస్తున్నాం.